మన డైనమిక్ హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 తీసుకుని అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని తెలంగాణను 3 విభాగాలుగా విభజించి కోర్, ప్యూర్, రేర్ అని పెట్టి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, అలాగే రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ 3 కింద విభజించి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఇన్నోవేషన్స్, టెక్నాలజీ, కోర్ సెక్టార్ కి సంబంధించిన డెవలప్మెంట్, అలాగే ప్యూర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, బిగ్ ఇండస్ట్రీస్ ని అక్కడ ప్లాన్ చేసి, రేర్ లో రీజనల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీలోనేమో అగ్రి ప్రొడక్ట్స్, క్రాప్స్, గ్రీన్ జోన్ డెవలప్మెంట్ ని ప్రోత్సహిస్తూ ప్రజలందరికీ కూడా ఒక క్లియర్ ఐడియా ఉండేటట్టు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఒక అగ్రికల్చరిస్ట్ కానీ, ఒక టెక్నాలజిస్ట్ కానీ ఏది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనే దానికి ఒక క్లియర్ క్లారిటీ తోటి ముందుకు వెళ్తున్నారు సీఎం గారు. దీంతో పాటు నెక్స్ట్ 3 to 5 years లో ఈ హైదరాబాద్ లాస్ట్ 20 ఏళ్లలో ఎంతగా అభివృద్ధి చెందిందో అంతకన్నా శరవేగంగా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందే అన్ని రకాల ప్లాన్స్ ని కూడా మన విజనరీ సీఎం గారు ప్రస్తుతం హైదరాబాద్ రైజింగ్ అనే ఒక స్లోగన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నారు.